దత్తాత్రేయ జయంతి రోజున దేవాలయంలో గాని, లేదా ఎక్కడైనా మేడి చెట్టు ఉంటే, ఆ మేడి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి. మేడి చెట్టును ఔదంబర వృక్షం అంటారు. ఇది సాక్షాత్తుగా దత్తాత్రేయ స్వామి వారి స్వరూపం. మేడి చెట్టు కింద బియ్యపిండితో అష్టదళ పాదపద్మం ముగ్గు వేసి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి, ఒక ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు వేసి దీపారాధన చేసి మేడి చెట్టుకి ఒక పసుపు దారాన్ని చుట్టి తర్వాత ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ మేడి చెట్టు చుట్టూ 3 లేదా 9 ప్రదక్షిణలు చేయాలి. తర్వాత ఆరతి ఇచ్చి ఆ చెట్టు దగ్గర ఎవరికైనా పండ్లను దానం ఇవ్వండి. ఇలా ఏం చేయలేని వారు కూడా మేడి చెట్టుకి పసుపు రంగు దారాన్ని చుట్టి ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణలు చేసినా కూడా మంచి ఫలితం కలుగుతుందండి. తర్వాత దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని తప్పకుండా చదవాలి. ఈ దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని మేడి చెట్టు దగ్గర కూర్చొని చదివితే జీవితంలో టాప్ పొజిషన్‌లో ఉంటారండి. పూజా మందిరంలో కూర్చొని చదివితే కోరిన కోరికలు నెరవేరుతాయి. తులసి కోట దగ్గర కూర్చొని చదివితే సకల సంపదలు చేకూరుతాయండి. అలాగే రావి చెట్టు దగ్గర గాని, నది తీరాల గాని ఈ మంత్రాన్ని చదివితే శత్రు బాధలు, పితృదోషాలన్నీ తొలగిపోతాయండి. అలాగే ఈ దత్తాత్రేయ జయంతి రోజున శ్రీ దత్త శరణం మమ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు ఈ రోజంతా చదువుకుంటే మీకు సంవత్సరం పాటు ఎలాంటి దోషాలు లేకుండా ఉంటాయండి.